శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి ఫలితాలను తెలుసుకుందాం. ఈ వృషభ రాశి ధర్మము, శక్తి, న్యాయకత్వము, పట్టుదల, ఐశ్వర్యం కలిగి ఉంటారు. ఈ వృషభ రాశి అంటే రాశి చక్రంలో సహజ రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తత్వము భూతత్వము మరియు స్వభావము స్థిర రాశి. గుణాలు సహనము, పట్టుదల, క్రమశిక్షణ, విలాస ప్రియుడు. అదృష్ట రంగులు తెలుపు, ఆకుపచ్చ, లైట్ పింక్. ఇక వృషభ రాశి వారి స్వభావము ఓర్పుతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ధనాన్ని జాగ్రత్తగా వినియోగిస్తారు. కళలు, సంగీతం, అందం పట్ల ఆసక్తి. నమ్మిన వారి ఎప్పటికీ కూడా వదిలిపెట్టరు. ఇక ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు బలంగా ఉన్నట్టయితే ఆర్థిక స్థిరత్వం కలిగి ఉంటారు. కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంటారు. మరియు కుటుంబ ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు. భూమి, ఇల్లు, ఆస్తి యోగం కలిగి ఉంటుంది. అదే ఈ వృషభ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు బలహీనంగా ఉన్నట్టయితే మొండితనము, మార్పులు త్వరగా అంగీకరించకపోవడము, అధిక మొహమాటము మరియు కోపం వస్తే ఎక్కువసేపు ఉండదు. విలాసాలకు అధిక ఖర్చులు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అవకాశాలు కోల్పోతూ ఉంటారు. ఈ వృషభ రాశి ప్రభుత్వ ఉద్యోగాలకు మంచి యోగము. బ్యాంకింగ్, అకౌంట్, వ్యవసాయ, రియల్ ఎస్టేట్లో రాణిస్తూ ఉంటారు. క్రమంగా పదోన్నతి పెరుగుతూ ఉంటుంది. అదే స్థిరమైనటువంటి లాభాలు, భాగస్వామ్య వ్యవహారము, జాగ్రత్త అవసరము, పెట్టుబడులు దీర్ఘకాలికంగా లభిస్తూ ఉంటాయి. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. పొదుపు చేసే అలవాటు ఉంటుంది. భూమి, బంగారం ద్వారా లాభాలు పొందుతూ ఉంటారు. జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. చిన్న చిన్న అపార్థాలను నివారించాలి. అలాగే గొంతు, మెడ, థైరాయిడ్ సమస్యలకు శ్రద్ధ వహించాలి. మరియు మితమైనటువంటి ఆహారం తీసుకోవాలి. నడక యోగా మంచిది. వాకింగ్ చేస్తూ ఉండాలి మరియు యోగా చేస్తూ ఉండాలి. ఇక ఈ విదేశీ యోగం లేదా వ్యాపారం ద్వారా విదేశీ అవకాశాలు ఆలస్యంగా అయినా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఈ వృషభ రాశి లోపల నవగ్రహాలైనటువంటి ఈ గ్రహాలు సూర్యుడు ఉన్నట్టయితే నాయకత్వ లక్షణాలు, గౌరవం పొందాలనేటువంటి కోరిక పెరుగుతుంది. కొన్నిసార్లు మొండితనం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ వృషభ రాశిలో చంద్రుడు ఉన్నట్టయితే మనశ్శాంతి, కుటుంబంపై ప్రేమ, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటారు. అలాగే ఈ వృషభ రాశిలో కుజుడు ఉన్నట్టయితే ధైర్యము, కార్యదక్ష పెరుగుతాయి. అయితే కోపము, తొందరపాటు వల్ల విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ వృషభ రాశి లోపల బుధుడు ఉన్నట్టయితే వ్యాపార నైపుణ్యము, మాట తీరు, లెక్కలు, ఆర్థిక నిర్ణయాలలో చురుకుదనం ఉంటుంది. నరాలకు సంబంధించిన బలహీనత ఉంటుంది. అయితే స్వరాశి అయినటువంటి శుక్రుడు గనక వృషభ రాశిలో ఉన్నట్టయితే కళలు మరియు సౌందర్యము, విలాసము, ప్రేమ, దాంపత్య సౌఖ్యము, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా భావిస్తూ ఉంటారు. మరియు బయటకు వెళ్ళినప్పుడు అందంగా ఉండాలనేటువంటి కోరిక ఉంటుంది. ఇక శని ఉన్నట్టయితే వృషభ రాశి లోపల కష్టపడి పనిచేసేటువంటి స్వభావం ఉంటుంది. సహనం పెరుగుతుంది. ఆలస్యంగా అయినా స్థిరమైన ఫలితాలు రావచ్చని చెప్పవచ్చు. అలాగే ఈ రాహు ఉన్నట్టయితే వృషభ రాశి లోపల ఆకస్మిక అవకాశాలు, విదేశీ సంబంధాలు లేదా అసాధారణ ఆలోచనలు కలగవచ్చు. అదే సమయంలో మోహం లేదా అయోమయమైనటువంటి పరిస్థితి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే వృషభ రాశి లోపల కేతు ఉన్నట్టయితే ఆధ్యాత్మిక ఆసక్తి, వైరాగ్యం పెరగవచ్చు. భౌతిక విషయాలపై ఆసక్తి కొంత తగ్గిపోవచ్చు. ఇది ఈ వృషభ రాశి వారి తత్వము. ఈ రాశుల వారిగా ఆధారాలు ఇలా ఉన్నాయి. మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే ప్రతి శుక్రవారం కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి. మరియు తెల్లని వస్త్రాలు, బియ్యము, పాలు దానం చేస్తూ ఉండండి. గోవుకు ఆహారం పెట్టడం శుభప్రదము. మరియు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. వీరికి అదృష్ట సంఖ్యలు 2, 6, 9,
అదృష్ట రోజు శుక్రవారము. అదృష్ట రంగులు తెలుపు, ఆకుపచ్చ, లైట్ పింకు. అదృష్ట దిశ ఉత్తరం వైపు వెళ్ళడము. ఓర్పు, పట్టుదల, కష్టపడే తత్వము మీ విజయాలకు మార్గాన్ని చూపుతాయి. ధనం, ధర్మం, ప్రేమతో జీవిస్తే జీవితం ఆనందమయంగా మారుతూ ఉంటుంది. ఇదండి ఈ వృషభ రాశి వారి ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి చెప్పినటువంటి నిజాలు, ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా ఉన్నటువంటి నిజాలు ఉంటే కంపల్సరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.